Hi, welcome to my channel. ఈ వీడియోలో నేను లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ఏ DBMS గురించి చెప్తాను. దీనికి ఇంకో పేరు వచ్చేసరికి 3-tier స్కీమా ఆర్కిటెక్చర్ అని చెప్పి పిలుస్తారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, 3-level ఆర్కిటెక్చర్ అని కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి, కాన్సెప్ట్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అసలు? అబ్స్ట్రాక్షన్ అంటే హైడ్ అన్వాంటెడ్ డేటా టు షో ఓన్లీ ఎసెన్షియల్ డేటా అని మనకు తెలుసు. ఓకే, ఇక్కడ 3-tier స్కీమా ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఇంకొక నేమ్ కూడా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి the data in a DBMS is described at 3 levels of abstraction. DBMS డేటాని 3 levels లో వివరించింది. దీని యొక్క ఆర్కిటెక్చర్లో కూడా మనకి 3 levels అనేది ఉంటాయి. దీని యొక్క ఆర్కిటెక్చర్లో మనకి 3 levels అనేది ఉంటాయి. చూడండి, పైన వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్కీమా, కాన్సెప్చువల్ స్కీమా అండ్ ఫిజికల్ స్కీమా, దాని తర్వాత డైరెక్ట్గా డేటాబేస్. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 3 levelsగా ఇది డేటాని స్టోర్ చేయడం జరిగింది, యాక్సెస్ చేసుకోవడం జరిగింది. ఓకే, దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్, సెకండ్ వన్ వచ్చేసరికి కాన్సెప్చువల్ స్కీమా అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఫిజికల్ స్కీమా. ఓకే, ఓవరాల్ గా ఈ 3 స్కీమాస్ గురించి ఒక పాయింట్ లో చూద్దాం. ఓవరాల్ గా వ్యూస్ డిస్క్రైబ్ హౌ యూజర్స్ సీ ద డేటా. వ్యూస్ అనేది యూజర్స్ డేటాని ఎలా చూస్తారో వివరిస్తాయి. వ్యూస్ అనేది ఫర్దర్ క్లియర్ గా మాట్లాడుకుందాం. వ్యూస్ గురించి అంటే ఈ 3 levels గురించి ఓవరాల్ గా ఒక పాయింట్ లో చెప్పేశారు ఇక్కడ. సెకండ్ వన్, కాన్సెప్చువల్ స్కీమా డిఫైన్స్ లాజికల్ స్ట్రక్చర్. కాన్సెప్చువల్ స్కీమా డిఫైన్స్ లాజికల్ స్ట్రక్చర్. కాన్సెప్చువల్ స్కీమా లాజికల్ స్ట్రక్చర్ ను డిఫైన్ చేసింది, వివరించింది. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ స్కీమా డిస్క్రైబ్స్ ద ఫైల్స్ అండ్ ఇండెక్సెస్ యూజ్డ్. ఫిజికల్ స్కీమా అనేది ఏదైతే ఫైల్స్ ను ఇండెక్స్ ను యూజ్ చేశారో వాటి గురించి వివరించింది. ఓకే, ఇదండి ఓవరాల్ గా 3 స్కీమాస్ గురించి. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసారంటే ఇక్కడ వచ్చేసరికి టాప్ లో వచ్చేసరికి మనకి ఎక్స్టర్నల్ స్కీమా ఉంది, దాని తర్వాత కాన్సెప్చువల్, దాని తర్వాత ఫిజికల్, దాని తర్వాత డేటాబేస్. డైరెక్ట్ గా ఈ ఎక్స్టర్నల్ లెవెల్ దగ్గర యూజర్స్ డేటాని యాక్సెస్ చేస్తారు. ఏదైతే ఈ ఎక్స్టర్నల్ లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు యాక్చువల్ గా డేటాని ఇక్కడ యాక్సెస్ చేస్తారు. ఏదైతే ఈ ఎక్స్టర్నల్ లెవెల్ ఉందో ఈ ఎక్స్టర్నల్ లెవెల్ ని వ్యూ లెవెల్ అని కూడా చెప్పొచ్చు. ఎక్స్టర్నల్ లెవెల్ ని వ్యూ లెవెల్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఎక్స్టర్నల్ లెవెల్లో ఏముంటాయంటే వ్యూస్ అండ్ టేబుల్స్ ఉంటాయి. అందుకోసం యూజర్స్ అనే వాళ్ళు డేటా ఇక్కడి నుంచే యాక్సెస్ చేస్తారు డైరెక్ట్ గా. ఓకే, ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ స్కీమా. ఎక్స్టర్నల్ స్కీమా దిస్ స్కీమా allows data access to be customized at the level of individual users or group of users. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎక్స్టర్నల్ స్కీమా ఇది టాప్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ యూజర్స్ డేటాని యాక్సెస్ చేస్తారు, అది సింగిల్ అయినా లేదా గ్రూప్ అయినా కూడా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి యూజర్స్ డేటాని యాక్సెస్ చేస్తారు,
అది వచ్చేసరికి సింగిల్ అయినా కూడా గ్రూప్ అయినా కూడా డైరెక్ట్ గా ఈ ఎక్స్టర్నల్ లెవెల్స్ నుంచి మాత్రమే డేటా అనేది యాక్సెస్ అయింది. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఏ డేటాబేస్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ one conceptual schema and one physical schema, but it may have several external schemas. ఓకే, ఇదేం చెప్తుంది, ఒక డేటాబేస్ అనేది ఖచ్చితంగా కేవలం ఒక కాన్సెప్చువల్ స్కీమా అండ్ వన్ ఫిజికల్ స్కీమాని మాత్రమే కలిగి ఉంటాయి. చాలా ఎక్స్టర్నల్ స్కీమాస్ కలిగి ఉండవచ్చు, చాలా ఎక్స్టర్నల్ స్కీమాస్ ని కలిగి ఉండవచ్చు. ఎలాగైతే మీరు ఇక్కడ డయాగ్రామ్ చూశారో ఇక్కడ ఎక్స్టర్నల్ స్కీమాస్ అనేది ఎక్స్టర్నల్ స్కీమా 1, ఎక్స్టర్నల్ స్కీమా 2, ఎక్స్టర్నల్ స్కీమా 3 అనేది 3 ఉన్నాయి. ఇంకా కావాలనుకుంటే ఎక్స్టర్నల్ స్కీమా 4, 5 కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి కాన్సెప్చువల్ స్కీమా అనేది కేవలం ఒక డేటాబేస్ కి ఒకటి మాత్రమే ఉండిద్ది. అలాగే ఫిజికల్ స్కీమా కూడా ఒక డేటాబేస్ కి ఒకటి మాత్రమే ఉండిద్ది. ఎక్స్టర్నల్ స్కీమాస్ అనేది ఎన్నైనా ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నారు, an external schema is a collection of one or more views and relations from the conceptual schema. Okay, relation is nothing but a table. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎక్స్టర్నల్ స్కీమా అనేది కాన్సెప్చువల్ స్కీమా నుండి తీసుకున్న వన్ ఆర్ మోర్ వ్యూస్ అండ్ టేబుల్స్ యొక్క కలెక్షన్. కాన్సెప్చువల్ స్కీమా నుంచి తీసుకున్న వన్ ఆర్ మోర్ వ్యూస్ అండ్ ద టేబుల్స్. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్. వాటి యొక్క కలెక్షన్ ని మనం ఎక్స్టర్నల్ స్కీమా అని చెప్పేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ఏ వ్యూ ఈజ్ లైక్ ఏ టేబుల్ బట్ ఇట్స్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్యూ అనేది ఒక టేబుల్ లాంటిది అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా వ్యూ అంటే టేబుల్ అంటే రెండు ఒకటే. ఓకే, కాకపోతే ఏముందంటే వ్యూస్ అంటే పర్టికులర్ గా ఒక టేబుల్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాము, ఏదైతే టేబుల్ ని మనం చూడాలనుకున్నామో ఆ టేబుల్ మొత్తాన్ని మనం తీసుకొని వ్యూస్ గా అంటే డైరెక్ట్ గా డేటాబేస్ మీద మనం యాక్సెస్ చేయకుండా వాటిలో పర్టికులర్ గా ఏదైతే పార్ట్ మనకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకొని మనకి విజువలైజేషన్ చేసే ప్రొసీజర్ ని మనం వ్యూస్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ 5 కాలమ్స్ నాకు పర్టికులర్ గా ఒక 2 కాలమ్స్ మాత్రమే కావాలి. ఆ 2 కాలమ్స్ ని మనం తీసుకొచ్చేసి నేను ఆ 2 కాలమ్స్ ని వ్యూ చేయాలంటే నాకు వ్యూస్ ద్వారా మాత్రమే అయింది. ఆ పర్టికులర్ గా ఆ 2 కాలమ్స్ ని మాత్రమే నేను బ్రింగ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలంటే కేవలం వ్యూస్ ద్వారా మాత్రమే అయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే వ్యూ ఇస్ ద సబ్ పార్ట్ ఆఫ్ ఏ టేబుల్ అని చెప్పొచ్చు, లేదు డైరెక్ట్ గా టేబుల్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు, బట్ ఇట్స్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. అంటే ఆ వ్యూస్ ఏదైతే మనం తీసుకున్నామో ఇండివిజువల్ గా దాని యొక్క డేటా అనేది డైరెక్ట్ గా డేటాబేస్ నుంచి మనం యాక్సెస్ చేయము. వ్యూస్ గా దాన్ని సపరేట్ గా తీసుకొని దాని నుంచి డేటా అనేది మనము యాక్సెస్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ స్కీమా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాన్సెప్చువల్ స్కీమా. ఈ కాన్సెప్చువల్ స్కీమానే మనం ఏం చెప్పొచ్చు అంటే లాజికల్ స్కీమా అని కూడా చెప్పొచ్చు. ఈ కాన్సెప్చువల్ స్కీమాని లాజికల్ స్కీమా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది సెకండ్ లెవెల్, టాప్ లెవెల్ నుంచి ఇది సెకండ్ లెవెల్. ద కాన్సెప్చువల్ స్కీమా డిస్క్రైబ్స్ ద స్టోర్డ్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా మోడల్ ఆఫ్ డిబిఎంఎస్. ఓకే, ఈ కాన్సెప్చువల్ స్కీమా వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే స్కీమాస్ ఉన్నాయో దాని గురించి అంటే కంప్లీట్ టేబుల్ యొక్క డేటా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం దీని దగ్గర ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే డేటా మోడల్ ని సెలెక్ట్ చేశామో ఆ డేటా మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డేటాని వివరిస్తుంది. ఇది ఏదైతే డేటా మోడల్ ని మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేటా మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి వివరణ అనేది క్లియర్ గా ఇస్తుంది. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ రిలేషనల్ డిబిఎంఎస్
in relational DBMS or DBMS, the conceptual schema describes all relations that are stored in the database. డేటాబేస్ లో డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రిలేషనల్ గానే స్టోర్ అయ్యింది. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అని చెప్పేసి ఇందాకే చెప్పాను. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాను, డేటాబేస్ లో స్టోర్ అయిన ఆల్ రిలేషన్స్ ని వివరించింది, ఇది క్లియర్ గా వివరించింది. అంటే డేటాబేస్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ని ఇది వచ్చేసరికి డిస్క్రైబ్ చేసేది, కంప్లీట్ స్ట్రక్చర్ ని ఇది తెలియజేసేది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే ఇన్ అవర్ శాంపిల్ కాలేజ్ డేటాబేస్, ఒక కాలేజ్ యొక్క డేటాబేస్ తీసుకుంటే అంటే ఇక్కడ క్లియర్ గా కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ స్కీమా అనేది కంప్లీట్ స్ట్రక్చర్. అంటే మనము ఏదైతే రిలేషన్స్ యూజ్ చేస్తున్నామో, టేబుల్స్ యూజ్ చేస్తున్నామో, ఆ టేబుల్స్ మధ్యలో ఉన్న కనెక్షన్స్, ఇంకోటి వచ్చేసరికి ఆ టేబుల్స్ లో యూజ్ చేస్తున్న కాలమ్స్ అండ్ ఫీల్డ్స్, అండ్ వచ్చేసరికి వాటిలో యూజ్ చేస్తున్న కన్స్ట్రైన్స్, వాటి యొక్క కంప్లీట్ డేటాని ఇది కలిగి ఉంటుంది. కంప్లీట్ దాని యొక్క స్కీమా అనేది దీని దగ్గర ఉంటుంది. అది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. కాలేజ్ డేటాబేస్ అయితే ద రిలేషన్స్ contains information about the entities such as the student. రియల్ టైమ్ ఎగ్జిస్ట్ అయిన ఒక ఆబ్జెక్ట్ మనం ఎంటిటీ అని చెప్తాము. దేని గురించి చెప్తున్నారు, స్టూడెంట్, ఫ్యాకల్టీ అండ్ ద రిలేషన్షిప్స్ సచ్ యాజ్ ద స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఇన్ ద కోర్స్. ఓకే, ఇక్కడ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది అంటే ఒక డేటాబేస్ లోపల ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క పరిమితులు ఎంతవరకు, వాటి యొక్క యాక్సెస్ ఎంతవరకు, వాటి యొక్క కన్స్ట్రెంట్స్ ఏమున్నాయి, వాటికి సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేయాలి అని కంప్లీట్ గా ఈ కాన్సెప్చువల్ స్కీమా లోపలే చూసుకుంటారు. దీని వచ్చేసరికి మెయిన్ గా ఒక హెడ్ అంటారు. ఆ హెడ్ పేరు వచ్చేసరికి డిబి అంటాం, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. కంప్లీట్ గా ఈ కాన్సెప్చువల్ స్కీమాని తనే మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇంకోటి చెప్తున్నారు, చూసింగ్ రిలేషన్స్ అండ్ దేర్ ఫీల్డ్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ. చెప్తున్నారంటే టేబుల్స్ దానిలోని వాల్యూస్ ని తీసుకోవడం, చూస్ చేసుకోవడం ప్రతిసారి ఈజీ కాదు ఇన్ జనరల్ గా. కాకపోతే ఏం చేస్తారు ఇక్కడ, ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ గుడ్ కాన్సెప్చువల్ స్కీమా ఈజ్ called conceptual database design. గుడ్ కాన్సెప్చువల్ స్కీమా ని క్రియేట్ చేసే ప్రొసీజర్ ని కాన్సెప్చువల్ డేటాబేస్ డిజైన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫిజికల్ స్కీమా. ఈ ఫిజికల్ స్కీమా వచ్చేసరికి డేటాబేస్ కి పైన ఉండే లెవెల్, ఇది థర్డ్ లెవెల్, ఇది ఫిజికల్ స్కీమా. ఈ ఫిజికల్ స్కీమానే ఇంటర్నల్ స్కీమా అని చెప్పేసి కూడా అంటారు. ఈ ఫిజికల్ స్కీమాని ఇంటర్నల్ స్కీమా అని చెప్పేసి కూడా అంటారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ద ఫిజికల్ స్కీమా స్పెసిఫైస్ స్టోరేజ్ డీటెయిల్స్. ద ఫిజికల్ స్కీమా స్పెసిఫైస్ స్టోరేజ్ డీటెయిల్స్. కంప్లీట్ గా స్టోరేజ్ డీటెయిల్స్ గురించి చెప్పింది ఇది ఫిజికల్ స్కీమా అనేది. అదే ఇంటర్నల్ గా ఉండేది, డేటాబేస్ కి దగ్గర ఉండేది, డేటా ఎలా స్టోర్ అయింది ఇన్సైడ్ గా ఆ మొత్తం చూసుకునేది ఫిజికల్ స్కీమా. అందుకోసం ఏం చెప్తున్నారు, కంప్లీట్ గా స్టోరేజ్ డీటెయిల్స్ గురించి చెప్పింది ఇది. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ద రిలేషన్షిప్ ఇన్ ద కాన్సెప్చువల్ స్కీమా ఆర్ స్టోర్డ్ ఆన్ storage devices like disk and tapes. కాన్సెప్చువల్ స్కీమాలో ఉన్న టేబుల్స్ ని స్టోరేజ్ డివైజెస్ అంటే డిస్క్, టేప్స్ లో ఎలా స్టోర్ చేయాలో చెప్పింది. లో డేటా ఎలా స్టోర్ అయింది, ఎక్కడ స్టోర్ అయింది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఉండిద్ది. ఫిజికల్ స్కీమాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లోనే ఉండిద్ది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ it determines how the organize files to store data and create indexes to make data retrieval faster. దీంట్లో ఏం చెప్తున్నారంటే డేటాని స్టోర్ చేయడానికి ఫైల్స్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, మళ్ళీ ఆ స్టోర్ చేసిన డేటాను ఎలా ఫాస్ట్ గా యాక్సెస్ చేయాలి, దానికి సంబంధించిన ఇండెక్స్ ను ఇది
క్రియేట్ చేసింది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏ శాంపుల్ ఫిజికల్ స్కీమా ఫర్ ద యూనివర్సిటీ డేటాబేస్ ఈజ్ టు స్టోర్ ఆల్ రిలేషన్స్ యాజ్ అన్సార్టెడ్ ఫైల్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి అన్సార్టెడ్ ఎలాగంటే అలా స్టోర్ చేశారు. ఓకే, ఈవెన్ ఇలా స్టోర్ చేసినప్పటికి కూడా indexes, creating indexes on the first column of the students, faculty and courses relations, the salary column of the faculty and the capacity of column of the rooms. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డేటా అనేది తీసుకున్న తర్వాత స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ రూమ్స్ డేటా తీసుకున్న తర్వాత అన్సార్టెడ్ ఫైల్స్ ని స్టోర్ చేసిన దానికి వచ్చేసరికి టాప్ లెవెల్లో ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల యాక్సెసింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. యాక్సెసింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.